చాలా బాగుంది అన్న. సినిమాకి అసలు దేని గురించి వచ్చారు? ప్రభాస్ గారి కోసం వచ్చాను. అది కాదు, ఆయన ప్రభాస్ అంటే మాకు చాలా ఇష్టం అండి. ప్రభాస్ గారి కోసం గెటప్ వచ్చాను. ఆయన మంచు విష్ణు గారి క్యారెక్టర్ ఎలా? మంచు విష్ణు గారి క్యారెక్టర్ కూడా బాగానే ఉంది. ఆయన పర్ఫార్మెన్స్ ఎలా ఇచ్చారు? అంటే ప్రభాస్ ఉన్న సినిమా కాబట్టి విష్ణు గారి పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగానే ఉందన్న. కన్నప్ప రోల్కి ఆయన న్యాయం చేశారు. కన్నప్ప రోల్కి ఆయన న్యాయం చేశారు. ఓకే అన్న, అంత పెద్ద సినిమా ఆర్టిస్టులు ఉన్నారు కదా, వాళ్ళందరూ న్యాయం చేసినట్టు అనిపించింది. లేదు, ప్రతి ఒక్కరికి ఎవరికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ వాళ్ళకి ఇచ్చారు. సినిమా ఎన్ని గంటలు అన్న? 3 గంటలు. ఎందుకు చెప్పుకుందామా, యావరేజ్గా ఉందమ్మా. ఎందుకలా? ఫస్ట్ హాఫ్ నన్ను డిసప్పాయింట్ చేసింది. సెకండ్ హాఫ్ ప్రభాస్ గారి క్యామియో బాగుంది. అంటే ఇక్కడ చాలా స్టార్స్ అయితే ఉన్నారు, చాలా రోల్స్ అయితే కనిపించాయి. మరి ఏ రోల్ మీకు బాగా ఎఫెక్టబుల్గా అనిపించింది? మెయిన్గా నేను ప్రభాస్ గారి క్యారెక్టర్కి నాకు బాగా నచ్చింది. సో తర్వాత విష్ణు గారి పెర్ఫార్మెన్స్ బాగా చేశారు. క్లైమాక్స్లో డివోషన్గా చూపించారు, ఓకే. ఫస్ట్ హాఫ్ నాకు అంత నచ్చలేదు. సో దానికోసమే నాకు యావరేజ్గా ఉంది. అంటే ఈ సినిమాలో మీకు ఏం నచ్చలేదు? ఫస్ట్ హాఫ్ వాళ్ళు సరిగ్గా రాసుకోలేదు, కొంచెం ల్యాగ్ సీన్స్ ఎక్కువ ఉన్నాయని నాకు అనిపించింది. సో దానివల్ల కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. ఇది నా ఒపీనియన్, అందరికీ ఇలా ఉంటుందని నేను అనట్లేదు. అంటే భక్త కన్నప్ప కనిపించలేదా మరి తిక్కనలో? భక్త కన్నప్ప అనేది ఒక దేవుడి మీద నమ్మకం లేని ఒక ట్రైబల్ మనిషి. తనకి జ్ఞానోదయం అయ్యి సో క్లైమాక్స్లో దేవుడు తనకి కనిపించి తన కళ్ళుని శివలింగానికి పెట్టి సో దాన్ని అంతా డివోషన్గా చూపించుకున్నారు, ఓకే. సో దానివల్లే అలాగా స్టోరీ రన్ ఉంది. ఓకే, అంటే స్టోరీ అసలు కరెక్ట్ లైన్లో తీసుకెళ్ళలేదు అంటారా మరి? అదే అన్నగా ఆ స్టోరీయే సరిగ్గా ఫస్ట్ హాఫ్లో ఎస్టాబ్లిష్ అవ్వాల. సో అక్కడే కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. ఓకే, అంటే మీరు ప్రభాస్ కోసం చూసారా, విష్ణు కోసం చూసారా? నేను ప్రభాస్ గారు విష్ణు కోసం కలిపి ఇద్దరి కోసం చూసాను. ఇద్దరి కోసం నాకు సినిమా అంటే ఇష్టం. బేసిక్గా సినిమా సక్సెస్ అవ్వాలి, 100 కోట్లు 200 కోట్లు 1000 కోట్లు కొట్టినా సంతోషపడి ఈ భూమి మీద మొదటి వ్యక్తి నేనే.